మాది నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. మా చిల్లరలో ఉన్న వాటర్ కష్టాలు ఒక్కసారి చూసి మీడియా మిత్రులందరినీ, మన తెలంగాణ గవర్నమెంట్ అందరినీ మా కష్టాలు తీర్చమని మా రామస్వామి విన్నపం విని మాకు న్యాయం. రెడ్డి అన్న గారికి మా పరిస్థితి ఇట్లుంది. 108 ఇండ్లు ఉంటాయి. ఒక బ్లాక్ వచ్చి 108 ఇండ్లు. వాటర్ ఇంతగానో వాటర్ ఉంది. ఆడపిల్లలము మగపిల్లలు ఎట్లా ఉండగలుగుతారు? ఇంత హైట్లో నీళ్ళు ఉంటున్నాయి. ఇదంతా రాలిపోతుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. మా రేవంత్ అన్న, మా తాండూరు రేవంత్ అన్నని మేము అందరం కలిసి గెలిపించినందుకన్నా మాకు ఇక్కడ కొంచెం ఉండడానికి ధైర్యంగా చూపిస్తారని అనుకుంటున్నాం. ఇదంతా చేస్తామంటారు కానీ ఇదంతా వాటర్ వర్షాకాలం ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మేమేదో చిన్నగా వాచ్మెన్కి కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళం. పోయినా గవర్నమెంట్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 14 నెలలు అవుతుంది. అయినా మేము రాలేదు. మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు పట్టించుకొని ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మా బాధను అర్థం చేసుకొని ఈ 14 బ్లాక్లకి మాకు నీళ్లు రాకుండా మాకు మంచి చేసి ఇస్తారని, నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ వాసులకు అందరికీ మీరు మంచి గ్యారంటీ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము రేవంత్ అన్నకి. కానీ రేవంత్ అన్నకైతే శతకోటి దండాలు. మీ కాలు మొక్కమంటే కూడా మేము మొక్కడానికి అందరము రెడీగా ఉన్నాము. నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళము ఆడపిల్లలం అయితే చాలా భయంగా ఉంది. మాకు ఇక్కడ వాటర్ ఉన్నందుకు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళము. మేము పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే మాకు ఒక నమ్మకం కావాలి. ఇప్పుడు ఇది చలికాలం, వర్షాకాలంలో ఇంకెన్ని నీళ్ళు ఉంటాయి. ఇదంతా డస్ట్ లాగా ఉంది. లిఫ్ట్ బాగలేదు. మాకు అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ మాకు చేసి మమ్మల్ని కొంచెం కర్ణిస్తారని మనవి చేస్తున్నారు. हमारे को निजामपेट में डबल बेडरूम डीएसओ है। हमारे को यहाँ घरों में पूरा घुटनों के ऊपर तक पानी है। हम लोग 108 घर हैं। 108 घरों में एक फैमिली में 4 जने लोग हैं। अब ये पानी 14 महीने से पानी निकाल रहे बोल रहे। अब देखो कितना पानी आया, घुटनों तक पानी आया, वहां से यहाँ तक पानी है। पूरा ये दीवार भी पूरा छिलकर निकल जा रहा, किकले बन के पूरे वायरला भी हुआ भी काम। अभी तकरीबन लोग आने को तैयार है। अब कैसा आना हम लोग ये घरों में अंदर आना। अब देखो ये पानी पूरा कैसा कितना घुटनों तक पानी है। अब गाड़ियां का लगाना कैसा रहना। लोग छोटे बच्चे हैं हम लोगों के पास। अब छोटे बच्चे अंदर आ गए तो परेशानी ना, किसकी जिम्मेदारी? और యాక్చువల్గా ఎక్కడైనా కానీ లిఫ్ట్ ఛాంబర్ ఉంటుందండి. లిఫ్ట్ ఛాంబర్ ఒక ఫ్లోర్ మొత్తం ఉంటుంది. మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో ఎక్కితే లిఫ్ట్ దిగేటప్పుడు ఒక ఫ్లోర్, ఒక బేస్, ఒక 4 ఫీట్ లిఫ్ట్ ఛాంబర్ ఉంటుంది. దాని కింద స్ప్రింగులు ఉంటాయి. దాని తర్వాత లిఫ్ట్ ఉంటుంది. అంటే 4 ఫీట్ ఛాంబర్ అంటే ఇక్కడ దాకా వస్తుందండి. 4 ఫీట్ ఛాంబర్, లిఫ్ట్ ఛాంబర్ ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఈ ఛాంబర్ అంతా మునిగిపోయింది. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఛాంబర్ అంతా మునిగిపోయిందండి. అంటే లిఫ్ట్ వేసినప్పుడు నీళ్లు తీసుకుని పైకి వస్తుంది. అక్కడ లిఫ్ట్ పైకి వస్తే కరెంట్ వైర్లు కిందికి వస్తాయి. ఒక్క కరెంట్ వైర్ చిన్న లీకేజ్ ఉంటే మా పిల్లల జీవితాలు ఏం కావాలి? మా పిల్లల జీవితాలు అధికారులు ఆటలాడదాం అనుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళైతే అట్లా ఉంటారా? మా ఒక్కటే రిక్వెస్ట్, రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమ్ గారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ గారికి దండం పెడతామండి. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చారు, మాకు ఇల్లులు ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా మాకు తాళాలు ఇచ్చారు, ఎలగొట్టేసారు. 9 నెలలు 14 నెలలు అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్